నమస్కారం. తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. గౌతమ బుద్ధుడు జ్ఞానోదయం పొందిన మహిమాన్విత మహాబోధి వృక్షం ఉన్న పరమ పునీత స్థలి గయ. అంతేకాదు, పితృ మాతృదేవులకు పిండ ప్రదానం చేసి వారికి సద్గతులు కలిగించే శ్రాద్ధ కర్మల అపురూప ప్రాంతం గయ. బీహార్ రాష్ట్రంలో విరాజిల్లుతున్న గయ ప్రసిద్ధ వైష్ణవ ధామం నెలకొని ఉన్న పుణ్యక్షేత్రం. హైందవ పౌరాణిక ప్రసత్యమైన గయలో విష్ణుపద మందిరాన్ని నేటి తీర్థయాత్ర కార్యక్రమంలో చూసి తరిద్దాం. బ్రహ్మ కడిగిన పాదము, బ్రహ్మ కడిగిన పాదము, బ్రహ్మ కడిగిన పాదము, బ్రహ్మ కడిగిన పాదము, బ్రహ్మము తానిని పాదము. నమో నారాయణాయ. సృష్టి స్థితి లయకారకుల్లో స్థితికారక దైవం శ్రీ మహావిష్ణువు. విష్ణువు అంటే సర్వవ్యాపి అని అర్థం. ఇందు కలడు అందు లేడు అనే సూక్తికి తార్కాణమైన ఆ సర్వవ్యాపి విష్ణుమూర్తి గయక్షేత్రంలో ఓ విశిష్టమైన పూజలందుకుంటున్నాడు. ఆ లీలా విశేషుని పాద పద్మాలు అర్చించబడే ఈ పవిత్ర ధామం అపురూప సౌందర్యాన్ని, చారిత్రక పౌరాణిక విశేషాలని తెలుసుకుందాం రండి. విష్ణుం జిష్ణుం మహావిష్ణుం ప్రభవిష్ణుం మహేశ్వరం అనేక రూప దైత్యాంతం నమామి పురుషోత్తమం. శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాధారం గగన సదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగి హృద్ధ్యానగమ్యం వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథం. బీహార్ రాష్ట్రంలో పాట్నాకు దక్షిణంగా 100 కిలోమీటర్ల దూరంలో రామాయణంలో నిరంజన నదిగా చెప్పబడిన ఫాల్గు నది ఉంది. ఈ నది ఒడ్డున గల ప్రాంతమే గయ. మన దేశపు అత్యంత పుణ్యక్షేత్రాల్లో గయ ఒకటి. గయలో చేసే పితృకార్యాలు ముందటి 7 తరాలను ఉద్ధరిస్తాయని హైందవుల విశ్వాసం. అనేక ప్రసిద్ధ దేవాలయాలకు కూడలి అయిన గయలో అత్యంత ప్రసిద్ధమైనది విష్ణుపద మందిరం. ఈ విష్ణుపద మందిరం 18వ శతాబ్దంలో సరిగ్గా 1787లో నాటి ఇండోర్ మహారాణి దేవి అహల్యాబాయ్ హోల్కర్ పునర్నిర్మాణం గావించింది. మౌర్య చక్రవర్తులు నేటి పాట్నా అయిన నాటి పాటలీపుత్రాన్ని రాజధానిగా చేసుకుని పాలించిన రోజుల్లో మగధలోని ప్రాంతంగా ఈ గయ ఉండేది. న్యూఢిల్లీ, హౌరా, ముంబైల నుండి గయ చేరుకోవడానికి నేరుగా రైళ్లున్నాయి. ఢిల్లీ నుండి 1100 కిలోమీటర్లు, కలకత్తా నుండి 614 కిలోమీటర్ల దూరంలో గయ ఉంది. అంతర్జాతీయ విమానాశ్రయం కూడా ఉంది. గయకు ఆ పేరు రావడానికి కారణం గయాసురుడిని విష్ణువు చంపిన స్థలం ఇది అని ఒక కథనం. విష్ణువు తానొక యజ్ఞం చేస్తున్నానని, అందుకు అనువైన చోటు కావాలని అడుగగా గయాసురుడు తన ఛాతీని చూపాడని,
ఆ యజ్ఞం సెగలకు తట్టుకోలేక విష్ణువుని ప్రార్థించగా తన పాదం మోపి అతనికి మోక్షమిచ్చాడని, గయాసురుని కోరిక మేరకు సకల దేవీ దేవతలు అతని మృత శరీరంలో వాసముండి పవిత్రతను ప్రసాదించారని, అందుకే ఈ స్థలం అతని అభీష్టం మేరకు మృతజీవులకు పిండ ప్రదానాలతో సకల సాయుధ్యాలను ప్రసాదించే పవిత్ర క్షేత్రంగా భాసిల్లేలా విష్ణువు అనుగ్రహించాడని ఐతిహ్యం. పితృ మాతృదేవులకు పిండ ప్రదానం చేసి వారికి సద్గతులు కలిగించే శ్రాద్ధ కర్మల అపురూప ప్రాంతం గయ. ప్రసిద్ధ వైష్ణవ ధామం నెలకొని ఉన్న పుణ్యక్షేత్రం. పురాణ వర్ణితమైన గయాసురుని ఛాతి విష్ణుపాద ముద్రలే గయాక్షేత్రం. విష్ణుపద ముద్రలతో పవిత్రమైన గయక్షేత్రంలో విష్ణుపద మందిరమే అతి ప్రసిద్ధ దేవాలయం. రాతిపై పాదముద్రలు చెక్కినట్లుగా ఇవి దర్శనమిస్తాయి. విష్ణువు పాదముద్రలు గల రాతిబండ గయలో పూజలందుకుంటోంది. విష్ణుపదం పరమ పవిత్రంగా భావింపబడుతుంది. బ్రహ్మ కడిగిన పాదము, బ్రహ్మ కడిగిన పాదము, బ్రహ్మ కడిగిన పాదము, బ్రహ్మ కడిగిన పాదము, బ్రహ్మము తానిని పాదము, బ్రహ్మ కడిగిన పాదము, బ్రహ్మము తానిని పాదము, బ్రహ్మ కడిగిన పాదము, చలగి వసుధ గొలిచిన నీ పాదము, బలితల మోపిన పాదము, చలగి వసుధ గొలిచిన నీ పాదము, బలితల మోపిన పాదము, తలక గగనము తన్నిన పాదము, తలక గగనము తన్నిన పాదము, బలరి పుగాచిన పాదము, తలక గగనము తన్నిన పాదము, బలరి పుగాచిన పాదము, బ్రహ్మ కడిగిన పాదము, బ్రహ్మము తాని నీ పాదము, బ్రహ్మ కడిగిన పాదము. రాక్షస సంహారం చేసి ఆ రాక్షస రాజుకే వరమిచ్చి బ్రోచిన వరప్రదాయుడు విష్ణుమూర్తి. గయాసురుని పేరునే గయా అనే క్షేత్రంగా ప్రసిద్ధమైన ఈ తీర్థస్థలిలో స్వయాన్న విష్ణువే కొలువై భక్త సులభుడయ్యాడు. ఆ సుందర ధామంలో దర్శనమిచ్చే ఇతర దేవీ దేవతల్ని కూడా దర్శించుకుందాం. శ్రీ మా గయేశ్వరీ దేవి మందిరంలో దేవతా విగ్రహం నల్లరాతి మూర్తిగా విశాల నేత్రాలతో దర్శనమిస్తుంది. श्रितकमलाकुचमण्डल धृतकुण्डल एकलितललितवनमाला जय जय देव हरे जय जय देव हरे जय जय देव हरे जय जय देव हरे విష్ణుమూర్తి శంఖచక్రాలతో రాతిమూర్తిగా వరదహస్తంతో నిలబడిన యజ్ఞనారాయణ మందిరం ఇక్కడ ఉంది. చందనమూర్తి అయిన ఆంజనేయ మందిరం కూడా ప్రాంగణంలో ఉంది. జయ జయ దేవ హరే విష్ణుపద మందిరంలో పంచముఖీ మహాదేవుడు, ఇంద్ర భగవానుడు, సూర్య భగవానుడు, ముఖబింబంతో కూడిన పశుపతినాథలింగం, కేదారనాథలింగాలను ఇక్కడ దర్శించుకోగలం. అదేవిధంగా త్రిశూలంతో పాలరాతిమూర్తిగా వింధ్యవాసిని మందిరాన్ని కూడా దర్శించుకోవచ్చు.
యదుకుల నళినది నీషా జయ జయ దేవ హరే జయ జయ దేవ హనుమాన్ గదాధరుడై అభయహస్తంతో వస్త్రాలంకార మూర్తిగా స్వామి ఇక్కడ మనకు దర్శనమిస్తాడు. మధుముర నరక వినాశన గరుడాసన ఈ సురకుల కేళి నిదానా జయ జయ దేవ హరే జయ జయ దేవ హరే గయాక్షేత్రం పిండ ప్రదానాలకు ప్రసిద్ధమవడానికి ఒక కారణంగా శ్రీరాముడు తన సోదరులతో సీతాదేవితో సహా ఇక్కడకు వచ్చి దశరథ మహారాజు గారికి పితృతర్పణలు వదిలి పిండ ప్రదానాలు చేశాడని చెప్తారు. ఈ ఫాల్గు నది అంతర్వాహినిగా ఉండి బయటకు మాత్రం ఇసుక దిబ్బలే కనపడటానికి సీతాదేవి ఇచ్చిన శాపమే కారణమంటారు. శ్రీరాముడు పిండ ప్రదానాలు ఇవ్వడానికి గయ వచ్చి ఫాల్గు నదిలో స్నానమాచరిస్తూ ఉండగా సీతాదేవి నది ఒడ్డున కూర్చుందట. ఆకాశ మార్గాన వెళుతున్న దశరథుడు తనకు ఆకలిగా ఉందని వెంటనే పిండ ప్రదానం చెయ్యమని సీతను కోరాడట. సీతాదేవి ఇసుకనే ముద్దలుగా చేసి విధి లేక పిండ ప్రదానం చేసిందట. అందుకు ఫాల్గు నది, మర్రి చెట్టు, గోవు, పర్వతాలు, ఒక బ్రాహ్మణుడు, మొత్తం 5 సాక్ష్యంగా ఉన్నారట. ఆ విషయాన్ని రాముడు నమ్మలేదు. అప్పుడు సాక్ష్యం వీరేనని ఆ 5 చూపగా వారిలో ఒక మర్రి చెట్టు మాత్రమే నిజం చెప్పింది. మిగతావి ఏవీ మాట్లాడలేదట. దాంతో సీతాదేవి ఆగ్రహించి ఇసుక దిబ్బలు తేలి ఫాల్గు నది కనపడకుండేలా మిగతా వాటికి వెనక భాగాలు మాత్రమే పూజనీయంగా ఉండేలా శపించిందట. ఆ విధంగా ఫాల్గు నది అంతర్వాహినిగా ఉండిపోవడానికి సీతాదేవి శాపమే కారణంగా చెప్తారు. ఎక్కడెక్కడి నుంచో జనం గయకు వచ్చి ఇక్కడ పితరులకు పిండ ప్రదానం చేస్తారు. కేవలం మనుషులకే కాదు, ప్రీతిపాత్రమైన జీవాలకు కూడా ఇక్కడ పిండ ప్రదానాలు జరుగుతుంటాయి. ముఖ్యంగా ఆలయ ప్రాంగణంలో పిండ ప్రదానాలు నిరంతరం జరుగుతుంటాయి. గయలో 64 పిండాలు పెట్టడం అనే సంప్రదాయం ఉంది. కాశీ, అలహాబాద్, రామేశ్వరం మొదలైన తీర్థ శ్రాద్ధాలలో 16 పిండాలు పెడతారు. అందులో 9 నెలలు మోసి కని పెంచిన తల్లికే 32, పూర్వీకులకు 16, ఇతరులకు 16 పెడతారు. తల్లిదండ్రులు జీవించి ఉన్నవారు గయను సందర్శించరాదని కొందరిలో ఇప్పటికీ ఆ విశ్వాసం ఉంది. కానీ వంశీకుల సముద్ధరణకు గయను మించిన క్షేత్రం లేదని, ఇక్కడ పిండ ప్రదానాలు చేయడం వల్లనే పితరులు శాంతించి ముక్తిలోకాలు పొందుతారని నమ్మకం.
అక్షయ వటవృక్షం దగ్గర ప్రత్యేకించి పిండ ప్రదానాలు చేయడం విశేష ఫలప్రదంగా భక్తులు భావిస్తుంటారు. మిగతా చెట్ల ఆకులన్నీ శిశిరంలో రాలిపోయినా ఈ వృక్షం ఆకులు మాత్రం రాలవు. ఎంత కరువు వచ్చినా ఈ చెట్టు ఎండిపోక ఆకులతో పచ్చగానే ఉంటుందిట. గయలో మహిళలు కూడా గృహాలలో అత్తి చెట్ల చెంత పిండ ప్రదానాలు చేయిస్తుంటారట. శ్రద్ధ, తర్పణ, స్నానం గయలో ప్రధానంగా చేస్తారు. గయాధరుడు క్షేత్రదైవంగా, గాయత్రీ దేవత క్షేత్ర దేవతగా భావించి పూజింపబడతారు. పిండ ప్రదానాలు చేసిన వారి తరతరాల వారిని తన సాయుధ్యమిచ్చి తరింపచేస్తుంటాడని భక్తులు విశ్వసిస్తుంటారు. హైందవ ధర్మంలో ఒక ప్రధానమైన తరతరాల ధర్మకార్యానికి అత్యంత విశ్వసనీయ తీర్థక్షేత్రంగా అలరారుతోంది గయ. గయ పితరుల రుణ విముక్త స్థలం. ఆత్మపిండంతో స్వకీయ మోక్షకారక హేతువు కూడా. గయాసురుడి ఛాతీపై విష్ణు పాదముద్రలు, మనిషి హృదయంలో దైవపాదాలను బలీయంగా ముద్రించుకొని శరీరమనే ఉపాధిలో ఉండి మోక్షం పొందాలనే సూచికగా విష్ణుపద మందిరం దర్శనంతో భాసిస్తుంటాయి. ఆది పురుష ఖిలాంతరంగా ఖిలాంతరంగా భూదేవతారమణ భోగీంద్ర శయన ఆది పురుష ఖిలాంతరంగా భూదేవతారమణ భోగీంద్ర శయన ఆది పురుష ఖిలాంతరంగా. ये तीर्थों का प्राण गया धाम है. यह धाम जितने भी आपके हिंदुस्तान में तीर्थ हैं सारों का प्राण है. यहाँ आने से अपने पितरों को लोग मुक्त करते हैं. यहाँ श्राद्ध करते हैं, तर्पण करते हैं, मार्जन करते हैं, स्नान करते हैं और उसके माध्यम से जितने उनके पूर्वज हैं जिनको आत्म शांति नहीं मिली है वो आवागमन के मार्ग से वो मुक्त हो जाते हैं. ఈ విష్ణుపద మందిరం, ఆ శ్రీ మహావిష్ణువు పాద పద్మ దర్శనంతో పునీతులమయ్యాం. ఆ వరప్రదాయుని చల్లని చూపులు, ఆ జగద్రక్షకుని ఆశీసులు అందరిపై ఉండాలని ఆశిద్దాం. మరో తీర్థయాత్రలో, మరో క్షేత్ర దర్శనంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.